హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ నిర్మల రమేష్. ఈరోజైతే ప్రశాంతమైన పల్లెటూరు ప్రయాణం అనమాట. అమ్మ వాళ్ళ ఊరు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరు మధ్యలో ఏమేమి ఊర్లు ఉన్నాయో అయితే చూసుకుంటూ వెళ్దాం పదండి. వీడియో అయితే అదే అనమాట. అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం. బియ్యం మూట అయితే ఇక్కడ ఇంకా లగేజీ ఉంది, కారం అవన్నీ లగేజ్ అయితే అమ్మ దగ్గర దింపేసి మళ్ళీ వెనక్కి రిటర్న్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఈ మధ్యలో ఏమేమి ఊర్లు ఉన్నాయో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్రయాణం అయితే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే లగేజ్ దింపేసి ఎమ్మటే అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. వెళ్ళే దారిలో అయితే అన్ని తోటలు, రేగి తోటలు, బొప్పాయి తోటలు అన్నీ అయితే ఉన్నాయి. ప్రశాంతమైన గాలి చల్లగా ఉందన్నమాట. కొండలు గట్లు మధ్యలోంచి అడవిలో నుంచి వెళ్ళాలి అక్క వాళ్ళ ఊరైతే. ఫస్ట్ అయితే కోమటికుంట అనమాట. చూసారుగా, కోమటికుంట అయితే వచ్చేసాం. కోమటికుంట వరకు మా ఊరు వాళ్ళ పొలాలే ఉండేవి. అంతకుముందు మేము పనికైతే కోమటికుంట దాకా వచ్చేవాళ్ళం. దగ్గర అంత దూరం అయితే కాలినడకనైనా వచ్చేవాళ్ళం, లేదా సైకిల్ వేసుకొనైనా ఈ పనికైతే ఈ ఊరు దాకా వచ్చేవాళ్ళం అన్నమాట. చూడండి, కోమటికుంట దాటేసాం కదా, ఇంకైతే కాచవరం వస్తుంది. కోమటికుంట దాటిన తర్వాత కాచవరం. ఎంత దూరం వెళ్ళినా కానీ అడవిలోనేనమాట. అటు చూసినా ఇటు చూసినా ఎంత దూరం చూసినా అడవే ఉంటుంది. ఈ చిన్న చిన్న ఊర్లు అనమాట. కోమటికుంట, కాచవరం, నరసింహాపురం అని. కాచవరం చూసారా, బోర్డు వచ్చేసింది కాచవరం. ఎక్కడికి వచ్చేస్తే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చినట్టే అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరితో ఇంకా ఎంత అనుబంధం ఏంటంటే, మేనమామకి అక్కనిచ్చాం కాబట్టి ప్రతిసారి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అక్క కోసం అమ్మమ్మ వాళ్ళని ఊరిని మర్చిపోకుండా అలా కంటిన్యూ చేస్తున్నాం. చూడండి, కాచవరం. కాచవరం దాటిన తర్వాత కూడా మళ్ళీ అడవే ఉంటుంది. అడవి, గట్లు, ప్రశాంతమైన వాతావరణం అనమాట. చల్లగాలికి ప్రయాణం చేస్తుంటే ఎండాకాలం అనే విషయం కూడా గుర్తులేదన్నమాట. అంత చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ అడవి ప్రాంతాల్లో. కాచవరం అయితే దాటాం కదా, ఇంకొచ్చేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరే. మధ్యలో ఈ తాడి చెట్లు చూసారా, ఒకప్పుడు అయితే ఎక్కడ చూసినా ఈ తాడి చెట్లే ఉండేవి. ఇప్పుడు పిల్లలకైతే ఫోటోలో చూపించాల్సి వస్తుంది. మా సైడ్ అయితే తాడి చెట్లు అన్నీ నరికేశారు ఫ్రెండ్స్. ఈ గట్లు, తాడి చెట్లు ఇవన్నీ చూడటం అయితే మా అబ్బాయి కొత్తగా చూస్తూ ఉంటాడు. మా సైడ్ అయితే లేవు గట్లు అట్లా. ఇంకైతే కాచవరం దాటాం, నరసింహాపురం వచ్చేస్తున్నాం. చూసినంత దూరం ఆ కొండల దాకా అడవి అనమాట. మొత్తం అడవి భూములే ఉన్నాయి ఇక్కడ. చూసుకుంటూ సరదాగా అయితే నిదానంగా వెళ్తూ ఉంటాం. ఈ మధ్య గ్యాప్లో ఎండ కూడా తెలియదు అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఎటు చూసిన చెట్లే, ప్రకృతి అందాలు చూసుకుంటూ ప్రశాంతమైన ప్రయాణం అనమాట. అందుకే ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి వెళ్తానే ఉంటాం, వెళ్ళకుండా అయితే ఉండం. మేము చిన్నప్పుడైతే సైకిల్తోనే ఎక్కువ వెళ్ళేవాళ్ళం. అమ్మని ఎక్కించుకొనైనా సైకిల్తోనే వెళ్ళేదాన్ని. ఎక్కువ కాలినడకన సైకిల్తో వెళ్ళిన అనుభవాలే ఎక్కువనే అనమాట. ఈ రోడ్డున బస్ రూట్ అయితే ఇంతవరకు లేదు. చూసారా, అక్క వాళ్ళ ఊరైతే వచ్చేసింది అనమాట. చూడండి, అక్క వాళ్ళ ఊర్లో పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఈ పిల్లల్లాగానే నేను చిన్నప్పుడైతే ఈ ఊర్లో ఆడుకున్న తీపి జ్ఞాపకాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఊర్లో నుంచి సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఊరికే వచ్చేసేదాన్ని. సెలవులు అయిపోయే వరకు అక్క దగ్గరే ఉండేదాన్ని. ఇక్కడే తిరిగి ఆడుకునే వాళ్ళం అనమాట. చాలా జ్ఞాపకాలు అయితే ఈ ఊర్లో ఉంటాయి నాకు. ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. కోమటికుంట, కాచవరం, అక్క వాళ్ళ ఊరు, 3 ఊర్లు చూపించేసాను మీకు. ఇంక ఇదైతే అక్క వాళ్ళ ఊరు ఇంటికి వెళ్ళే రూటు. చూసారు కదా, దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంక ఇదేనమాట అక్క వాళ్ళ ఇల్లు. చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఇది ఇంకొక మావయ్య, నడిపి మావయ్య వాళ్ళ ఇల్లు అనమాట. చిన్న మావయ్యకి అక్కనిచ్చాము. ఇదైతే అక్క వాళ్ళ ఇల్లు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. బాయ్. మరి ఇది మా ప్రయాణం. బాయ్.